మా అక్క వాళ్ళందరూ బయట కూర్చున్నారు. ఈ పిల్ల ఏడుస్తుందేమో అనుకొని మా కృపక్క ఉంటుంది, మాటికి తలుపు తెరిచి చూస్తుందంట నేను ఏడుస్తానేమో అని. అన్నీ పోగొట్టుకున్నా కదా, ఎంత ఏడుస్తుందో ఈ పిల్ల అని ఓదార్చడానికి మా అక్క వాళ్ళంతా బయట కూర్చున్నారు. నేను అక్కడికి వెళ్ళి అన్నీ తీసుకుంటా. నవ్వు వచ్చింది, ఎందుకంటే కొంచెం ఐరన్ ఉన్నాయి కొన్ని నా బట్టలు, కొంచెం ఐరన్ అన్నీ పక్కన పెట్టి నీట్గా చేయొచ్చు కదా దొంగతనం. పిచ్చిగా పడేసిపోయినారు. అది చూసి నవ్వు వచ్చింది నాకు. ఏమంత తొందరగా, ఎట్లాగో టైం ఉంది, నిదానంగా ఐరన్ బట్టలన్నీ ఆడబెట్టి తీసుకోవచ్చు కదా అనుకుని నవ్వుకున్నా. అంత గలీజ్గా పడేసినారు అన్నీ. అప్పుడు ఈ పాట వచ్చింది, బంగారం బట్టి కాదు నా విలువ, పోతే పోని కానీ నా దేవుని నేను వదలా. అమ్మో ఈ దేవుని వదలా. 18 సంవత్సరాల వయసులో నన్ను రక్షించినాడైనా, నేను చచ్చిపోయే టైంలో బ్రతికించిన దేవుడు. నాకు ఎప్పుడు నా బేసిక్ గుర్తుంటుంది, 18 ఇయర్స్లో నన్ను బ్రతికించినాడు. 18 ఇయర్స్లో నేను దేవుని నమ్ముకున్నా. అప్పుడు నేను డిప్రెషన్లో వెళ్ళిపోయి చచ్చిపోయేదాన్ని. నేను ఆ టైంలో బ్రతికించిన దేవుణ్ణి చిన్న గోల్డ్ వదులుకుంటానా? అప్పుడు నేను రాశాను ఇది, సిలువను చూసినప్పుడు నా విలువెంత తెలిసింది.